హే హలో హాయ్ వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. రండి, ఈరోజు నాతో పాటు మీరు ఒక ప్లేస్ని చూసేయండి. శ్రీశైలంలో ఉన్న భక్త మార్కండేయ పద్మశాలి సత్రం అండి. ఇక్కడ ప్రతి ఒక్క కులానికి సపరేట్ సత్రం అన్నది ఉంటుందండి. అండ్ బిల్డింగ్స్ చాలా బాగా ఉంటాయి, వాటి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇది వచ్చేసి మార్కండేయ స్వామి పద్మశాలి సత్రం అండి. యమధర్మరాజు గారు భక్త మార్కండేయ స్వామిని తనతో పాటు తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు భక్త మార్కండేయ స్వామి పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా తన భక్తికి మెచ్చి పూర్ణాయుష్యుణ్ణి చేస్తారు. సో ఇది అండి మన స్వామివారి స్టోరీ. అండ్ ఇది పద్మశాలి వాళ్ళ చేతి వృత్తి అండి. మనం ఎంట్రన్స్లోకి వచ్చాము అంటే రైట్ సైడ్ ఇలా స్టెప్స్ ఉంటాయి. సో పైన ఫ్లోర్స్కి మనం వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చేసి పద్మశాలి సత్రం వాళ్ళ బిల్డింగ్ అండి. సో ఇక్కడ రూమ్స్ అన్నవి ఫస్ట్ శ్రీశైలానికి వచ్చేటప్పుడు ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే రూమ్స్ ఎలొకేట్ అండి. నేను ఆన్లైన్లో చాలా వరకు సర్చ్ చేశాను, బట్ నాకు అది ప్రాపర్గా దొరకలేదు. ఇది వచ్చేసి మాకు అలొకేట్ చేసిన డబల్ రూమ్ అండి. అంటే ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఏసీ అది కూడా ప్రొవైడ్ అయి ఉంటుందండి. అండ్ షెల్ఫ్స్ మనకి ఎక్స్ట్రా అయితే చాపా ఉంటుంది. అండ్ ఇంకొక రూమ్ ఉంటుంది, అందులో బాత్రూమ్ అండ్ లాట్రూమ్ సపరేట్గా ఉంటుంది. అండ్ సేమ్ ఇలాగే సింగిల్ రూమ్ కూడా ఉంటుందండి, అందులో అటాచ్డ్ బాత్రూమ్ అండ్ లాట్రూమ్ ఉంటుందండి. అండ్ దానికి కాస్ట్ వేరు, దీనికి కాస్ట్ వేరు. మనం వచ్చే మెంబర్స్ని బట్టి, అంటే ఫ్యామిలీలో ఎన్ని మెంబర్స్, కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ వస్తారు. సో ఆ మెంబర్స్ని బట్టి సింగిల్ రూమా డబల్ రూమా అన్నది వాళ్ళు అలొకేట్ చేస్తారు. అలా అలొకేట్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డ్ ఒక్కటి చూపెడితే సరిపోతుంది. అండ్ ఇక్కడ మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే లైక్ ఫెస్టివల్స్ కానీ సాటర్డే సండేస్ హాలిడేస్ ఇలాంటి టైంలో చాలామంది భక్తులు శ్రీశైలానికి రావడం జరుగుతుంది. సో ఆ టైంలో రూమ్స్ అన్నవి దొరకకపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు మ్యాక్సిమం చాలామంది ప్రైవేట్ హోటల్స్ని చూస్తారు. అవి చాలా వరకు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. బట్ అలా కాకుండా ఇక్కడ ఒకటి ఏంటి అంటే రూమ్స్ లేవు అన్నప్పుడు మీరు వెంటనే బయటికి వెళ్ళకండి. అక్కడ పక్కన మనం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వెయిటింగ్ లిస్ట్లో మన నేమ్ అన్నది వాళ్ళు తీసుకుంటారు. సో మన నేమ్ వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో పెట్టుకుంటారు. సో ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, నిన్న వచ్చేవాళ్ళు, మొన్న వచ్చిన వాళ్ళు రూమ్స్ అనేవి ఖాళీ చేస్తారు కదా. సో అవి ఖాళీ చేసినప్పుడు వాటిని క్లీన్ చేసి మళ్ళీ మనకి ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో నెక్స్ట్ నెంబర్ ఉంటారో వాళ్ళకి అలొకేట్ చేయడం అన్నది జరుగుతుంది. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండి. లాస్ట్ టైం దొరకలేదు, కానీ ఈసారి మాత్రం మాకు దొరికిందండి. మేము సాక్షి గణపతిని దర్శించుకొని శ్రీశైలంకి రావడానికి మాకు ఇట్స్ లైక్ ఈవినింగ్ 4 to 5:30 ఆ టైం అయ్యిందండి. ఆ టైంకి అసలు రూమ్స్ మొత్తానికే లేవు అని చెప్పారు. సో వెయిటింగ్ లిస్ట్లో మా పేరు రాపించుకున్నాము. వాళ్ళే మన మన నేమ్ అండ్ మన మొబైల్ నెంబర్ తీసుకుంటారు. మాకు నైట్ 9:30 10కి ఆ టైంకి అట్లా మాకు కాల్ వచ్చిందండి. సో రూమ్స్ అలొకేట్ అయ్యాయి, రండి తీసుకోండి అని. సో దట్ ఏంటి అంటే వెంటనే పద్మశాలి భవన్కి వెళ్ళి రూమ్ అన్నది మేము తీసుకున్నాము. సో మీరేంటి అంటే మీరు వెయిటింగ్ లిస్ట్లో పెట్టేసేయండి. అండ్ అక్కడ మన లగేజ్ కౌంటర్స్ ఉంటాయి కాబట్టి మనకి లగేజ్తో కూడా ప్రాబ్లం లేదు. వెహికల్స్ ఉన్న వాళ్ళు వెహికల్స్లో మీరు లగేజ్ వేసుకొని ఈ లోపల మీరు దర్శనానికి కానీ బయట ఇంకా వేరే అలా కూడా మీరు చూడవచ్చు కొద్దిసేపు. అండ్ మనకి రూమ్స్లోనే అటాచ్డ్ బాత్రూమ్స్ అని కాదు, మనకి బయట కూడా వాష్ ఏరియాస్ ఉంటాయి. సో అక్కడ కూడా మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వచ్చండి. అండ్ ఈ బిల్డింగ్లో రూమ్స్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళే సపరేట్గా లైక్ లంచ్ అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ 11-12:30 ఆ టైంలో అలా స్టార్ట్ అవుతుంది. మనకు అక్కడ టైమింగ్స్ అన్నవి వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఆ టైమింగ్స్ ఒక్కటి నోట్ చేసుకుంటే అయిపోతుందండి. బట్ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. పప్పు, చట్నీ, సాంబార్, పెరుగు అన్నీ ఉంటాయి. అండ్ పక్కన ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్ని మనం రూమ్ తీసుకున్న స్లిప్ ఇచ్చామనుకోండి, ఆ పర్సన్ ఎంతమంది అయితే రూమ్లో ఉన్నారు అన్నవి చూసుకొని మనకి లైక్ టోకన్స్ రూపంలో ఇస్తారు. సో డైనింగ్ హాల్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ టోకన్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. పర్ హెడ్ ఒక టోకెన్ అన్నట్టుగా. సో ఆ టోకెన్ వాళ్ళకి ఇవ్వాలి. అండ్ మనము డైనింగ్ లోపలికి వెళ్ళేసి లంచ్ ఆర్ డిన్నర్ మనం చేసేయొచ్చండి. అండ్
ఈ భవన్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే లంచ్ అండ్ డిన్నర్ ఉంటుందండి. బయటి వాళ్ళకి ఉండదు. అండ్ మనకి బయట గూడా చాలా వరకు హోటల్స్ ఉంటాయండి. అండ్ బయట కూడా ఫుడ్ చాలా టేస్టీగానే ఉంటుంది. కాకపోతే అవి బేస్డ్ ఆన్ ద కాస్ట్‌ని బట్టి, మనం తినే ఐటెమ్‌ని బట్టి ఉంటుంది. సో, దట్ ఏంటి అంటే నాకైతే ఇది వర్త్ అనిపించిందండి. వాళ్ళు రూమ్ ఇస్తారు అండ్ యాస్ వెల్ యాస్ లంచ్ ఆర్ డిన్నర్ మన టైమింగ్స్‌ని బట్టి ఏదక్కడ అవైలబుల్‌గా ఉంటే అది మనం తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ టైం అండ్ ఈసారి కూడా ఫుడ్ అనేది చాలా టేస్టీగా ఉంది. అండ్ రూమ్స్ కూడా చాలా అంటే చాలా నీట్‌గా మెయింటైన్ అవుతా ఉన్నాయి. సో, మనకి మార్నింగ్ పూట దర్శనానికి అని చెప్పేసి కూల్ వాటర్ స్నానం చేయలేకపోతే అక్కడ బయట ఓపెన్ గీజర్స్ అని ఉంటాయండి. మనము ఆ వాటర్ హీటర్ దగ్గరికెళ్ళేసి మనం హాట్ వాటర్‌ని మన రూమ్‌కి క్యారీ అవుట్ తీసుకొని మనం ఫ్రెష్ అప్ కూడా అవ్వచ్చు. సో, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ ఉందండి. ఇక్కడ ఒక్కో రూమ్‌కి కొంతమంది జ్ఞాపకార్థము అన్నట్టుగా వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోసు ఉంటాయి. సో, ఎవరైనా ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాళ్ళ కోసం లైక్ డొనేషన్స్ ఇస్తే కొన్ని రూమ్స్ అన్నవి వాళ్ళ పేరు మీద అన్నట్టుగా కన్‌స్ట్రక్షన్ చేసి వాళ్ళ ఫోటోస్ పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళ నేమ్స్ ప్రింట్ చేయడం కానీ చేస్తారు. సో దట్ మీకు ఇలాంటి వాటి మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఆఫీస్ వాళ్ళని మీరు కాంటాక్ట్ అవుతే వాళ్ళు డీటెయిల్స్ అనేవి ఇంకా క్లియర్‌గా చెప్తారు. సో దట్ ఇట్ విల్ ఆల్సో యూజ్‌ఫుల్ కదండీ! ఇంకా మనం డెవలప్ చేసుకోవడానికి ఇంకేమైనా ఫెసిలిటీస్‌కి కానీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అండ్ ఇది అండి రూమ్. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి కళ్యాణ మండపం ఉంటుందండి. కళ్యాణ మండపానికి మాత్రం వాళ్ళు ఎలాంటి ఛార్జెస్ చేసుకోరు. అది ఏంటి అంటే లైక్ కంప్లీట్‌గా చాలా పెద్ద హాల్ లాగా ఉంటుంది. సో, మీరెళ్ళి ఆ హాల్‌లో రెస్ట్ తీసుకోవచ్చు, పడుకోవచ్చు, ఎంతసేపైనా ఉండొచ్చండి. సో, దానికి మాత్రం ఛార్జెస్ ఉండవు. ఖాళీ రూమ్స్‌కి మాత్రమే ఛార్జెస్ ఉంటాయి. సో, అది అట్‌లీస్ట్ మనకి లాస్ట్ మినిట్‌లో మనకి ఇది రూమ్స్ దొరకలేదు అని అనుకున్నప్పుడు మనము అక్కడ కళ్యాణ మండపంలో కూడా స్టే చేయొచ్చు. సో, దిట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.